పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సుమారు 20 సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి ఒక కార్యకర్తగా ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ నన్ను చూస్తే జీవన్ రెడ్డి బాగున్నాడా, జగిత్యాల వదిలిపెట్టి రాడా జీవన్ రెడ్డి అని అడుగుతున్నాను. మా నాయకులు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ మా ఏఐసిసి నాయకులు కానీ మొదలు అడిగే ప్రశ్న ఒకటి ప్రశ్న అడుగుతున్నాను. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మనమే ఎన్నిక కాబట్టినటువంటి మా సోదరిమణి మా చెల్లెకి చెప్తున్న అన్నగా రాష్ట్ర ప్రభుత్వ పెద్ద జీవన్ రెడ్డి గారితో సహా ఒక పద్మశాలి సంఘానికి సంబంధించి కులబాంధవ సోదరిమణి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ చెల్లె యావత్ మందిరం ఎవరుంటారు ఎవరు గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ అన్నగా ఉప్పుగా లక్ష్మణ్ కుమార్ అన్న కానీ మీ ఎవరు వచ్చేదే జగిత్యాల మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏదైతే పెద్ద జీవన్ రెడ్డి గారు సూచించినటువంటి ప్రధానమైన సమస్యల విషయంలో కూడా ఏ రాత్రి ఏ పగలు అన్నా మీరు రావాలంటే విప్పుగా మీ ఎవరి మీ అన్నగా మీ సొంత అన్నగా మీ ఎవరికి వస్తాం. పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కూడా మార్పు కోరుకొని తెలంగాణ 10 సంవత్సరాలు ప్రజలు మార్పు కోరుతున్న ప్రజలు ఖచ్చితంగా ఈ రాబోయే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు అందరూ చూసినారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి మన కోపరేశ్వర్ గారు ఏమన్నారు, 3-4 నెలల క్రితం వాళ్ళు ఏం మాట్లాడినారు, రాబోయే ప్రభుత్వం మాదే, 3వసారి కూడా మేము ప్రభుత్వం అధికారంలో ఉంటాము, మాకు మేము దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతామన్నటువంటి అహంతో విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా మా నాయకత్వం కానీ మాపై ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా కూడా ప్రజలు దేవుడు అండగా ఉన్నారు కాబట్టి మేమందరం మీ ముందుకు వచ్చిన అవకాశం మీరు మాకు ఇచ్చినారు. 10 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నాం, కష్టాలు అనుభవించాం, అవమానాలు అనుభవించాం, సుమారు 16 కేసులు నాకు జరిగింది. పెద్ద జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతారు, లక్ష్మణ్ కుమార్ 10,000 ఉంటుంది ఉండదు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలు ఏదైనా కూడా ఆదరిస్తారు, మనం ఆదరించే రోజు ప్రజలు మనం సేవ చేస్తున్న భాగ్యం ఆ దేవుడు మనకి ఇస్తారు తప్ప భయపడి ఆయన మంత్రి అని చెప్పి భయపడి ఎక్కడో కూర్చుంటే కాదని చెప్పి ఎప్పుడు కూడా నన్ను ధైర్యం చెప్పుకుంటూ దళిత వర్గం చెందినటువంటి సామాన్య కార్యకర్తలు నాకు అడ్డగా ఉన్నటువంటి మా జీవన్ రెడ్డి గారు కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ నా జన్మంత వరకు నేను నిలబడి ఉంటాను. ఎందుకంటే మామూలు కార్యకర్త నేను ఏ రోజు కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాను అనుకోలేదు, రాష్ట్రానికి ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ అవుతాను అనుకోలేదు, జాతీయ కాంగ్రెస్ పార్టీలో మొన్న 2018 నా టికెట్ వచ్చే విషయంలో కూడా చివరి నిమిషం వరకు నా టికెట్ రాదు, నా పేరు లేదు. ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడితే ఒకటే మాట జీవన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి అక్కడనే ఏసీ నాయకులు చెప్పిన మాట చెప్పినారు, లక్ష్మణ్ కుమార్ ధర్మపురి టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలి, మంచికో చెడుకో ఆర్థికంగా ఉన్నా లేకపోతే పార్టీ జెండా పట్టుకున్న జెండా మనుషుడు బలైన వర్గాలు దళిత వర్గాలు ఆ వీకర్ సెక్షన్ వచ్చిన వాటిని మరి జగిత్యాల జిల్లా పెద్ద మనిషిగా చెప్తున్నా మీరు ఆయనకు అవకాశం ఇవ్వాలంటే, లేదంటే 2 సార్లు 3 సార్లు నష్టం జరిగింది కష్టం అని చెప్పినా ఒకవేళ అలాంటి పరిశీలనకు వస్తే నా పార్టీ టికెట్ కూడా మీరు పరిశీలించండి తప్ప ఆయన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి బలంగా ఎందుకంటే ఈ సందర్భంగా మా పద్మశాలి కుల బాంధవులు ఎందుకు చెప్తున్నా అంటే పెద్దలందరూ దేశాయ్ గారు కానీ మా గిరినాంశం కానీ మా విజయలక్ష్మి చెల్ల గారు కానీ నందన గారు కానీ ఇక్కడ చాలా మంది కుల బాంధవులు ఉన్నారు. మా పద్మశాలి కులానికి సంబంధించిన మా పెద్దలందరూ కూడా మనం చేసుకుంటాం. మరి ఆ రోజు పెద్ద జీవన్ రెడ్డి గారు నువ్వు సామాన్య కార్యకర్తకు కష్టాల్లో నాకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు ఆ రోజు 2018 ఎన్నికల్లో కూడా గెలిచి ఓడిపోయింది, అయినా కూడా ప్రజల మధ్యలో ఉన్న మీ మధ్యలో ఉన్న దేవుడు చాలా విషయం. ఈరోజు మా ధర్మపురి ప్రాంతానికి మా మున్సిపల్ పద్మశాలికి సంబంధించినటువంటి 4 మీటర్లు మా వేముల విజయలక్ష్మి వేముల రాజ్యలక్ష్మి మా రాజేశ్వరి చేసినాం. అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా అనిల్ గారు చేసినాం. ఈరోజు జీవితాలకు మా సోదరి మున్సిపల్ చైర్మన్ చేసినాం. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన మీ అందరి బీసీ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంటే మేము ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీస్ అన్ని వర్గాలు
కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని, ఏదైతే 10 సంవత్సరాలు జరిగిన నష్టం ఏదైతుందో మేము అండగా ఉండే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలో ఎవరు చేయలేని విధంగా ప్రతి ఒక్క బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి పద్మశాలి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరు అడగలేదు. పెద్దల ఆలోచనతో ఇవాళ అమలు చేసే విధంగా వారు ఆలోచన చేసినారు. మరి ఈరోజు నేను ఈ ప్రభుత్వ పక్షాన ప్రతినిధిగా ఈ జగిత్యాల జిల్లా ఈ ప్రాంత ప్రతినిధిగా నేను మనవి చేసినట్లే మనం మార్పు కోరుకునే విధంగా 4 నెలల క్రితం మీరు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 3 నెలలు అయిపోయింది, 100 రోజులు గడిచింది. మీకు ఇచ్చిన మాట మేము ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానమైన సమస్యలు 6 గ్యారెంటీ పథకాలు కూడా 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి మేము ముందుకు వచ్చి మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా మేము వెనుకపోలే. మీరందరూ తెలుసుకున్నటువంటి పద్మశాలికి సంబంధించినటువంటి చాలా విషయాలు పెద్దవాళ్ళు మాట్లాడినారు కాబట్టి క్లుప్తంగా 2-3 విషయాలు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ ప్రాంత గుప్పుగా మనవి చేసేది ఏంటంటే, మీరు వ్యాపారపరంగా ఉంటారు, ఆర్థిక సంక్షోభం రాష్ట్రం మొత్తం కూడా దివాళీ తీసి రాష్ట్రాన్ని అప్పచెప్పింది రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి పైన ప్రభుత్వం. మన పెద్ద రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము విపుగా దగ్గర నుండి చూస్తాం, ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని చిత్తశుద్ధితో ఆర్థికంగా ఎంత భారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా మా సోదరి వాళ్ళు, మా తెలంగాణ ప్రధానికి ఇచ్చిన సోదరి వాళ్ళు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినారు. అదేవిధంగా మొన్ననే 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు కాకుండా ఉచితంగా కరెంటు పథకాన్ని అమలు చేసినారు. ఇంకా మాకు 500 రూపాయల సిలిండర్ గ్యాస్ సిలిండర్ వచ్చేటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది. మేము అసెంబ్లీలో జరిగినప్పుడు వినామతం ఉన్నప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నటువంటి వేరే పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు ఉంటారు. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల సమస్యల విషయంలో కూడా పార్టీలకు అతీతంగా పనిచేద్దాం. పార్టీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి ఉన్నా కూడా, ఆర్థికంగా ఎంత భారం ఉన్నా కూడా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ రోజు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పెద్ద జీవన్ లాంటి సీనియర్ నాయకులు, జానారెడ్డి గారి సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టిన 6 గ్యారెంటీ పథకాలు మనం అమలు చేసి ఇస్తాము. ఎక్కడికి వెనక్కిపోయేది లేదనే విషయాన్ని కూడా శాసనసభ్యుడిగా మా శాసనసభ్యులు చెప్పిన విషయాన్ని కూడా మా పెద్దలందరికీ మనం చేసుకుంటాం. ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట విషయంలో కానీ, వారి పనితీరు విషయంలో కానీ, వారు ఎన్ని పర్యాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిపినారు, ఎన్నిసార్లు ఈ ప్రాంతంలో మంత్రిగా చేసినారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ నుంచి ఒక అవకాశం వచ్చింది. మనం అందరం మా పద్మశాలి కుల బాధలను చేసి నమస్కరించి పెద్దలందరూ మనం చేసుకుంటున్నాం. ఇక్కడనే కాదు, మా జీవితాలు కాదు, నిజామాబాద్ పార్లమెంట్ ఎక్కడ మన కుటుంబం ఉన్నా కూడా మనం అందరం ఒక మనవి చేయాలి. ఒక అవకాశం పెద్ద జీవన్ రెడ్డికి మనం ఇద్దాం. జీవన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, మనకు పిలుపు ఇవ్వాలని చెప్పేసి మా కుల బాంధవులందరికీ, మా శ్రీరాలకు, వారి జిల్లాకు సంబంధించిన నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, కాంగ్రెస్ కార్యకర్తగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు మనము ఒక కేంద్రంలో ఒక పార్లమెంట్ సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు అయితే సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో నేరుగా ఒక వారికి ఉన్న అనుభవాన్ని సమకాలీనంగా మాట్లాడగలుగుతారు, కూర్చోగలుగుతారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఫోన్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు చట్టసభలో కూర్చున్నట్టయితే వారు ఆశించేటువంటి అవకాశం ఉంటాయి. మనం చెప్పినటువంటి పనులు పెద్ద సమస్య కాదు, వారు తెలుసుకుంటే వారు చట్టసభలో ఎప్పుడే పెద్ద జీవన్ రెడ్డి గారు కత్తి డోలు అనే విధంగా మన ఓటు ద్వారా వారు గెలిపించి ఆ చట్టసభలో కూర్చునే విధంగా మనం రాజ్యం వారు కష్టపడాలని మా పద్మశాలి కుల బాంధవులని మనం చేసుకుంటూ ఈ ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వం మీకు పద్మశాలికి ఇచ్చిన మాట, కుల బాంధవులకు ఇచ్చిన మాట 100% అమలు చేస్తారనే విషయాన్ని కూడా మరొకసారి మనం చేసుకుంటూ, నాకు పెద్దలు జీవన్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు పనిచేసినప్పుడు నేను మార్కండే టెంపుల్ పోయి దర్శనం చేసుకున్నా, దండం పెట్టిన అమ్మ దాని జైతాల జిల్లా ఒక ప్రామాణికమైన జిల్లా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు పనిచేస్తున్నా. నన్ను చల్లగడు నేను మొదటిసారి అధ్యక్షులు పని చేసుకున్నా, మొదటి కార్యక్రమం చేస్తానా. మా జైతాల సీనియర్ లీడర్ ఉంటారు, చాలా సంవత్సరాలు పార్టీ పనిచేస్తారు. మన 50 సంవత్సరాల అనుభవంలో మా జీవన్ రెడ్డి గారు పనిచేస్తుందంటే అట్లీస్ట్ నాకు మంచి పేరు వచ్చే విధంగా, నాకు చెడు పేరు కాకుండా సలహా తల్లి దండం పెట్టుకొని, చాలా మంది మా పద్మశాలి అప్పుడు కలిసి ఉంటారు, ఒక్కరు వచ్చి దండం పెట్టుకుని పోతారు గుడికి వచ్చి, మార్కెట్ గుడికి వచ్చి. మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా. నేను అక్కడ నమ్మకం ఉన్నది, దైవ మత్స్యాలు కూడా 2 నిమిషాలు అన్నాడు అన్నాడు. అయినా ఏదేమైనా కూడా పొద్దున్నేస్తే దేవుడు దండం పెట్టుకొని ప్రజల మధ్య పోతున్నాం. ఇలా మతతత్వ పార్టీ ఏమనంటే జై శ్రీరామ్ అంటే నేను వ్యతిరేకం కాదు, నేను కూడా దేవుడు దండం పెట్టాం, అమ్మవారికి దండం పెట్టాం, పూజ చేస్తాం.
ఏమన్నంటే కేసీఆర్ గారు ఓటాడుతాడా ఒకసారి నుంచి పేదవాళ్ళ కడలకు అన్నం కావాలన్నా ప్రజల కష్టాలు దూరం కావాలన్నా 10 సంవత్సరాలు రాజ్యం 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఏం చేసినారు జీవితాలు పార్లమెంట్కు అరవింద్ గారు ఏం పని చేసినారు చెప్పమని ప్రజలకు మేలు జరిగేప్పుడు రైల్వేకి సంబంధించి ఆయన తక్కువలో వస్తే రైల్వే శాఖ కేంద్రంలో ఆయన శాఖలో వచ్చినప్పుడు అరవింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరవింద్ అభ్యర్థిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ నిజామాబాద్ పార్లమెంట్ కానీ ఆయన చేసిన మేలు చేసే కార్యక్రమాలు ఏదో చేసింది ఏమనంటే ఆ దేవుడు రాముని అడ్డ పెట్టుకుని ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారమ్మా మా చెల్లెలు మా అక్కలు తల్లి అందరూ మనం చేసుకుంటారు వాస్తవాలు ఒకసారి వాస్తవాలు గ్రహించండి ఈ దేశంలో పేద ప్రజానికానికి అన్ని వర్గాలకు అండగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదనే విషయాన్ని మరొకసారి నేను మనం చేసుకుంటున్నాను అదేవిధంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందమ్మా ఏం చేసినారు ఒకసారి ఆలోచన చేయండి కవిత ముఖ్యమంత్రి కూతురిక ప్రాతినిధ్యం చేసింది ఏం చేసింది పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓడగొట్టాలి జీవన్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి డాక్టర్ సన్ని నిలబెట్టాలి లేదా ఓట్లు పెట్టి పైసలు కొనాలి జీవన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి ఒక్క పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం తప్ప ఈ ప్రాంతానికి ఏం తీసుకొచ్చింది చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా 20 సంవత్సరాల పెద్ద జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు గారి వ్యక్తిగా చెప్తున్నా నేను ఎక్కడ పోయినా ఏ ఒక్క మీటింగ్లో కానీ ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ వేదిక కానీ మా జైతా జీవం ఏం చెప్తారు ఆలోచన 74 సంవత్సరాలు 73 సంవత్సరాలు ఆలోచన చేస్తారు నమ్మరు నేను చెప్తున్నాను ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా జయంతి కళాశాల దమ్ము జరిగిన పక్కన రండి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో మనం తీసుకురాక అర్థమా జయంతి కళాశాల కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ శాతవాహన యూనివర్సిటీ కానీ రాజమౌళి గారి ఏదైతే కరీంనగర్కు హైదరాబాద్ గారు 4 రోడ్లు వస్తున్నాయి ఇలా మన ఆదిలాబాద్ జగిత్యాల నుంచి హైదరాబాద్ జిల్లాలో బ్రిడ్జెస్ వచ్చినాయి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు మా జగిత్యాల నుంచి వయా గుల్లపల్లి నుంచి ధర్మానికి వెళ్ళి పెద్దపల్లి వరకు సుమారు 113 కోట్ల రూపాయలు ఆ రోజు ఆ రోడ్డు ఏంటంటే నేనున్న ఆ రోజు 1 లక్షల ప్రాంతాల రోడ్డు పోతుందంటే పై నుంచి బయటకు నాకు నా జీవన్ నా జగిత్యాల ప్రాంతం నుంచి నా ధర్మారం ఏదైతే నా ప్రాంతానికి డబ్బులు ఖచ్చితంగా పెట్టాలని ఆలోచించాగా వారు ఆదేశించింది నిత్యము మన జగిత్యాల జిల్లా ప్రాంతానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విషయంలో నిత్యం ఆలోచన చేసే నాయకుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మనం బలపరిచే మన ఓటేసే అవకాశం మనకు వచ్చింది దయవుంచి 2 నెలలు అందరం కష్టపడి పనిచేద్దాం మేము ఎంబడుంటాం ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్య ఉంటాం గుడిన గెలిచిన గుడే పార్టీ నమ్ముకున్నాం కష్టాలు చేసినాం ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఏ కష్టం వచ్చినా పనిచేసినా సిద్ధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి ఇద్దరికి అవకాశం అని చెప్పి కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా చెల్లెకు మా సోదరిని కూడా మనం చేస్తున్నాం చెల్లె మీరు ఏ విషయం కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయించుకునే విషయంలో కూడా ప్రభుత్వం యావత్తు ప్రజల మీద విషయంలో పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని మరొకసారి మనం చేసుకుంటూ మా 10 నిమిషాల కుల బాంధవులకు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన నాకు కూడా చాలా సంతోషాలు ఇస్తుంది మా ధర్మశాల కుల బాంధవులు పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జగిత్యాల క్రౌడ్ విషయం వచ్చేవారు మాకు చెప్తారు మన విధానంలో మా ఊళ్ళ కింద కూడా సర్వే రిపోర్ట్ వస్తే ఢిల్లీకి నాయకులు అంటారు కరీంనగర్ పేరు సార్ పేరు బాగున్నది జగిత్యాల సార్ పేరు బాగున్నది అందుకే ఏంటి చేయాలని అర్థమైతే సార్ కలిస్తే జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ సార్ అవుతుంది నిజామాబాద్ పార్లమెంట్ బాగున్నది కరీంనగర్ పార్లమెంట్ బాగున్నది విషయంలో కూడా ఈ ప్రాంతానికి టౌన్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే మా మనవి చేస్తుంది దయచేసి ఈ టౌన్కు సంబంధించిన మా ఓటర్ ఆశయాలకు మీ పద్మశక్తుల బాంధవులకు వేరే బాంధవులతో కూడా మనం చేద్దాం ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవ చేసినట్టు మన జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మీరు పిలుపునియాలని కోరుకుంటూ అదేవిధంగా ఇతర వర్గాలకు అందరూ కూడా ఒక అవకాశం మనం చేద్దాం మన ప్రాంతానికి చేయబడి పనిచేసిన హక్కు మీ అందరికీ ఉన్నది మీరు పేరు జీవనాన్ని ఇస్తే మేము ముందుకు ఇంత వయసులో మేము టైం మెయింటైన్ చేయగలం పొద్దున ఫోన్ చేసి 1:09 అంటే మా భయం అయితే సార్ 8:30కి సార్ అడుగుతాడు అంత టైం మంచి వాళ్ళు ఉంటుంది సార్ అంత నిజాయితీ ఉంటాడు పని అంత సిన్సియారిటీగా ఉంటాడు కాబట్టి వాళ్ళ అంత నాయకులు ఆధ్వర్యంలో కూడా విప్పుగా నాకు ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా మీ అన్నగారిని తమ్ముడిగా మీ మధ్యలో ఉంటా ప్రభుత్వం నుంచి 3 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఉంటా పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మా పద్మశాలి సేవకు సంబంధించినటువంటి ఏదైతే మీరు చెప్పిన సమస్యలు మా సీఎంగా చెప్తున్నా ఖచ్చితంగా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనం నాలుగుగా అవకాశం ఇద్దాం తర్వాత చేయబట్టి పనిచేసుకునే బాధ్యత మా అందరూ కూడా అందరి ప్రభుత్వాన్ని మనకొకసారి మనం చేసుకుంటూ పేరు ఇంత చేసిన ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మా కుల బాంధవులందరూ కూడా మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా చేతి నమస్కరించి నేను సేవ తీసుకుంటున్నాను.